ట్రూత్ నేను పవన్. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత సంచలనమైనటువంటి కేసులు వెలుగు చూశాయి. మనం చూసాం ఏపీకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఒకవైపు లడ్డూకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అతి పవిత్రంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా భావించే లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం. ఆ తర్వాత లిక్కర్కి సంబంధించి అతిపెద్ద కుంభకోణం మనం చూసాం. ఏదైతే ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని తలదన్నేలా తలమించేలా, అంటే నిజంగా చెప్పాలంటే అదొక పీనట్ అని కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో కూడా చెప్పారు. సో ఢిల్లీలో జరిగినటువంటి అంశం ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక పీనట్ అంత చిన్నది అని చెప్పారు. అంటే అంత పెద్ద కేసు ఇక్కడ జరిగింది, అంతమంది ప్రాణాలు కోల్పోయారని కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలామంది డయాలసిస్లు తర్వాత ఆరోగ్యం పాడైపోయి ట్రీట్మెంట్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కల్తీ మందుకు సంబంధించి లిక్కర్కి సంబంధించి దాంట్లో చాలా పెద్ద ఎత్తున డబ్బు కూడా, అంటే ఈడీ కూడా ఎంటర్ అయింది. దానికి సంబంధించి కూడా డబ్బు కూడా విదేశాలకు వెళ్ళింది. దీంట్లో ఇవన్నీ కూడా జరిగాయని కూడా మనం చూసాం. కొద్దిమంది అరెస్టులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత ల్యాండ్కి సంబంధించి ఎంతో ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ కూడా కబ్జాలకు గురివ్వడం, ఆ తర్వాత కొన్ని హద్దులు చెరిపేసి కబ్జాలు చేసేయడం, ఇవన్నీ కూడా చాలా రకాల భూములు కూడా ఆంధ్రప్రదేశ్లో కబ్జాలకు గురయ్యాయి. ఈ అన్ని అంశాలు కూడా ఇంకా ఇవి కాకుండా చాలా కేసులు పెండింగ్లో కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఏది ఆడుదాం ఆంధ్ర అని కావచ్చు, లేదంటే ఇట్లాంటి కేసులు ఎన్నో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి ఏపీకి సంబంధించి. అప్పుడు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన రావడం, ముఖ్య నేతలు ఇప్పుడున్నటువంటి కూటమి నేతలు కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత ఏమైంది, వీటికి సంబంధించి కొద్దిమంది అధికారులు లేదంటే కొద్దిమంది ముఖ్య నేతలు వాళ్ళ వరకే అరెస్టులు కావచ్చు, ఎంక్వైరీలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తోంది. ఇంకో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను పాదయాత్ర మొదలు పెడతా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది? అదేవిధంగా మరి వీటికి సంబంధించినటువంటి అంతిమ దోపిడీదారు దగ్గరికి మరి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? మరి ఇంకా ఎంతకాలం పడుతుంది అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి ప్రశ్న ఇది. ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది. కొన్ని కేసులు త్వరగా పూర్తవడం, శిక్షలు పడడం ఇట్లాంటివి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటిల్లో మాత్రం అంటే ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటటువంటి కేసులు మాత్రం ఎందుకు జాప్యం జరుగుతున్నాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది ఏపీకి సంబంధించి. అట్లాగే తెలంగాణకు సంబంధించి మనం అంశం చూస్తే కనుక ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకాల స్కాములు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగాయని చెప్పేసి మాట్లాడుకోవడం, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశం. దాంట్లో ముఖ్యమంత్రి కూడా, అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇట్లా చాలామంది దీంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద స్థాయి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చేశారని మనం చూసాం. ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే కూడా ఆయన పిలిపియడము, చాలా పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించినటువంటి హడావిడి ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ప్రాజెక్టులు, ఇటు ఫోన్ ట్యాపింగ్ ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులో కూడా మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి దాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని ఇట్లాంటి ఆరోపణలు. తర్వాత దాంట్లో కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రాజెక్టులో కూడా ఇబ్బందులు తలెత్తడం, దాంట్లో కూడా అవినీతి జరిగిందని, దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి దృశ్యం మనం చూసాం. ఆ తర్వాత ఈ ఫార్ములా రేస్, దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చాలా డబ్బు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళింది. ఎట్లాంటి అనుమతి అంటే మౌఖిక ఆదేశాలతోనే చాలా డబ్బులు కూడా చేతులు మారాయి. కేటీఆర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇవన్నీ కూడా అప్పుడు వచ్చాయి. మరి వీటిలలో కొద్దిమంది అధికారులు, కొద్దిమంది చోటామోటా నేతలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు వీఆర్లో పెట్టడమో, లేదనంటే సస్పెండ్ చేయడమో, లేదనంటే పిలిచి ఎంక్వైరీలు చేయడమో, ఇట్లాంటివి అంటే పెద్ద ఎత్తున కూడా ఎంక్వైరీలు జరిగినప్పటికీ కూడా ఎందుకు మరి దీంట్లో చర్యలు ఇంకా ఎందుకు కనబడట్లేదు? ఇక్కడ కూడా దాదాపుగా 2.5 సంవత్సరాలు కావస్తోంది ప్రభుత్వం ఏర్పడి కూడా. ఇంకో 1.5 ఇయర్ అవుతే ఎన్నికల సంవత్సరం మొదలవుతుంది. ఇక పాదయాత్ర కూడా మరి ఇక్కడ కూడా మొదలవుతుందనే చర్చ. మరి కేటీఆరా ఎవరా, ఏం చేస్తారా, ఏంటయ్యేది, ఎన్నికల సంవత్సరం మొదలవుతుంది. ఇక్కడ కూడా హడావిడి స్టార్ట్ అవుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తారని ఆల్రెడీ చెప్తా ఉన్నారు. మరి 2 రాష్ట్రాల్లో ఇట్లాంటి ముఖ్యమైన కేసులు ఇట్లాగే ఉండిపోయాయి. ఎన్నికల సమయంలో మరి వీటి ప్రస్తావన ఎట్లా ఉంటుంది? మరి ప్రజలైతే ప్రశ్నిస్తారు కదా. మరి నిజంగా అప్పుడు కూడా ఈ పాదయాత్ర చేస్తున్న ప్రస్తుత ప్రతిపక్ష నేతలు కూడా చెప్తారు కదా, మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మరి దీంట్లో ఎందుకు చర్యలు లేవు అనే మాట కూడా వస్తూ ఉంటుంది కదా. ఖచ్చితంగా మరి ఏం జరగబోతోంది, ఏంటి మరి ఎవరికి ఈ అంశాలు మరి ఎట్లా ఉండబోతున్నాయి? కొన్ని నిజంగా కూడా కోర్టు పరిధిలో ఉంటాయి, వాటి గురించి ప్రస్తావన లేనప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం చర్చ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి పెద్ద పెద్ద కేసులు కూడా ఉన్నాయి కదా 2 రాష్ట్రాల్లో. మరి ఏంటి వాటి పరిస్థితి?
మరి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించి ఏం చేస్తారు, ఎవరు